వివాదం నడుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. తాజాగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇజ్రాయెల్కి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కొమ్ములు విరుస్తామంటూ నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఎంజీ రావు గారు, ఇజ్రాయెల్ టర్కీల మధ్య వివాదం ఏంటి? అంటే ట్రంప్కు కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది అనుకోవాలా? ఎందుకంటే ఇజ్రాయెల్ మిత్రదేశం, అలాగే టర్కీ వచ్చేసరికి నాటో దేశాల్లో ఒకటి. అమెరికా నాటో దేశం, టర్కీ కూడా నాటో దేశమే. టర్కీ మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తే అమెరికా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ట్రంప్కి కొత్త హెడ్ఏక్ స్టార్ట్ అయింది అనుకోవాలా? ఎస్ అండి, ఇప్పుడు టర్కీ ఇజ్రాయెల్ ఈ రెండు యుద్ధానికి వెళ్ళే పరిస్థితి అన్నమాట. ఎందుకంటే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఒక డెడ్లీ వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. అసలు టర్కీ ఎర్డోగాన్ ఏం చెప్తున్నాడంటే, ఈ నెతన్యాహు మోడర్న్ హిట్లర్, ఈ మోడర్న్ హిట్లర్, ఇతను క్యాన్సిరియస్, ఇతని వల్ల సర్వనాశనం అయిపోతుంది, ఇతను జినోసైడ్ అంటే జాతుల్ని సంహారం చేస్తున్నాడు, ఇతను మోడర్న్ హిట్లర్ అని ఎర్డోగాన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. వెంటనే ఇజ్రాయెల్ తరపున ఇజ్రాయెలీ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెలీ కాడ్జ్ ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వైతే యుద్ధానికి వస్తే నీ అంతు కూడా ఇలాగే ఉంటుంది, నువ్వు వస్తే రా అన్నట్టు ఇప్పుడు ఇజ్రాయెల్ ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా ఇప్పుడు టర్కీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది అనే పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఈవెన్ టర్కీ కూడా దానికి దాడికే సిద్ధపడుతుంది అనే విషయం ఇక్కడ అవగతం అవుతుంది. మరి ఏంటి ఈ పరిస్థితి అంటే, ఈ టర్కీ ఇజ్రాయెల్ ఒకదానికొకటి దాడి చేసుకుంటే మాత్రం అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుంది. ఎందుకంటే టర్కీ అనేది ఇట్ ఈస్ ద మెంబర్ ఆఫ్ ది నాటో నేషన్, నాటోలో ఒక సభ్య దేశం టర్కీ. కాబట్టి టర్కీ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసి ఒకవేళ టర్కీ వారికి రావాలి అని డిసైడ్ అవుతే ఇజ్రాయెల్ మీద, ఇప్పుడు నాటోలోనే ఆర్టికల్ 5ని ఇన్వోక్ చేస్తే నాటో దేశాలన్నీ కూడా టర్కీ తరపున రావాల్సి వస్తాయి, ఇంక్లూడ్ యుఎస్. ఒకవేళ యుఎస్ రాకపోతే మిగిలిన యూరోపియన్ కంట్రీస్ అన్ని ఇజ్రాయెల్ మీద అటాక్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే యూరోపియన్ కంట్రీలో నాటో దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద చాలా కోపంగా ఉన్నాయి. ఈ శాంతి ఒప్పందానికి ఇదే అడ్డుపడుతుంది అని ఆల్రెడీ వాళ్ళు క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది, ఎన్నో ఆంక్షలు విధించడానికి కూడా సిద్ధపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ టర్కీకి ఇజ్రాయెల్కి వారు వస్తే ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం ఏ విధంగా అవబోతుంది, ఒకవేళ టర్కీ ఇజ్రాయెల్ ఆర్మీలో ఏది గెలవబోతుంది ఆర్మీ పరంగా అనేది ఇక్కడ మనం చూడాలి. టర్కీ అనేది 9th ర్యాంక్లో ఉంటుందండి ఆర్మీ ర్యాంక్లో, దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ నేషన్. ఇజ్రాయెల్ ఏంటంటే ఆల్మోస్ట్ 15th ప్లేస్లో ఉంటుంది. అంటే ఇజ్రాయెల్తో పోలిస్తే టర్కీ ఆర్మీ చాలా పెద్దది. ఎంత అంటే 4,89,000 మంది ఆర్మీ టర్కీకి ఉంటే దీనికి 1,69,000 మంది ఉంటారు. ఎయిర్ ఫోర్స్ కూడా దానికి 1000 ఫైటర్ జెట్స్ ఉంటే దీనికి 550 ఫైటర్ జెట్స్ ఉంటే ఇజ్రాయెల్కి. కాబట్టి టర్కీ అనేది చాలా పెద్ద ఆర్మీ. తర్వాత ఒక 10 కోట్ల మంది పాపులేషన్ ఉంటారు, ఆ 7 లక్షల దాకా చదరపు కిలోమీటర్లు భూభాగం ఉంటుంది. వేరే ఇజ్రాయెల్ అనేది 22,000 చదరపు కిలోమీటర్లు, కేవలం 1 కోటి వరకే పాపులేషన్ ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్తో పోలిస్తే టర్కీ చాలా పెద్దది ఈ విషయంలో. కానీ మోడర్న్ వార్ఫేర్ విషయంలో ఈవెన్ ఎయిర్ ఫోర్స్ తక్కువైనా 5th జనరేషన్ ఫైటర్స్ ఉంటాయి. సబ్మెరైన్స్ 5 ఉన్నా దానికి 10 ఉన్నా దీని సబ్మెరైన్స్ అనేవి అధునాతనమైనవి. ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కానీ మిలిటరీ బడ్జెట్లో కానీ ఇజ్రాయెల్ ముందు టర్కీ ఉండడం అసంభవం కూడా. తర్వాత ఇజ్రాయెల్ అనేది చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్, ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది. వేరే టర్కీ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేజర్ వార్ఫేర్. చిన్న రీజనల్లో చిన్న దేశాల మీద అది అటాక్ చేయడమే కానీ ఇజ్రాయెల్ అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. ఈ విధంగా ఇజ్రాయెల్ టర్కీ మధ్య యుద్ధం వస్తే మాత్రం ఇజ్రాయెల్దే గెలుపు, ఎట్టి పరిస్థితుల్లో టర్కీ గెలుపు ఉండదు. 2, ఇజ్రాయెల్ టర్కీ యుద్ధానికి వెళ్తే ఇజ్రాయెల్ తరపున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ రక్షణ కవచం అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాని జూయిస్ లాబీ అలా ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ మీద టర్కీ అటాక్ చేయడం అసంభవం అనమాట. అటాక్ చేసిన టర్కీనే ఎగినెస్ట్ గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రంగంలోకి వస్తాయి. మరి ఇజ్రాయెల్ టర్కీ మధ్య ఫైటింగే వస్తే నాటో దేశాలు టర్కీ తరపున వస్తాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో అవి రావు, అవి తటస్థంగానే ఉంటాయి. కానీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాత్రం బ్రిటిషు, ఫ్రాన్సు, స్పెయిన్ ఈ దేశాలు ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకో. ఎందుకంటే క్రిస్టియన్ అఫినిటీ ఉండడం. టర్కీ అనేది ఇస్లామిక్ దేశం, ఇప్పటికే టర్కీ ఇస్లామిక్ దేశం కాబట్టి ఈ నాటో దేశాల్లో ఇదంటే పడనే ఒక పరిస్థితి ఉంది. అందుకే నాటోలో సభ్య దేశమే కానీ రష్యాకి ఎగినెస్ట్గా అక్కడ పెట్టారు, కానీ యూరోపియన్ యూనియన్లోకి టర్కీనే రానివ్వలేదు యూరోపియన్ కంట్రీస్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇజ్రాయెల్ టర్కీ మధ్య యుద్ధం వస్తే ఎర్డోగాన్ ఓడిపోతాడు, టర్కీ ఓడిపోద్ది, టర్కీ విపత్తులో పడుతుంది. అసలు టర్కీ ఇజ్రాయెల్ మధ్య ఇంకొక పెద్ద గొడవ అంటే కుర్దిస్తాన్ అనేది ఒకటి ఉంటుందండి. కుర్దులు అంటే ఇప్పుడు టర్కీలోని సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ ప్రాంతంలోని
టోరస్ మౌంటైన్స్ నుంచి ఇరాన్లోని జాగ్రోస్ మౌంటైన్స్ వరకు ఇటు టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా ఈ దేశాలన్నిట్లో, అజర్బైజాన్ ఈ దేశాలన్నిట్లో కలిసి 3.5 కోట్ల మంది కుర్దీ పీపుల్ ఉంటారన్నమాట. కర్డ్స్ అంటారు వాళ్ళు. ఈ కుర్దీలు ఒక దేశం కావాలని పోరాడుతున్నారు. ఈ దేశం కోసం వాళ్ళు పోరాడితే ఇప్పుడు ఇరాన్, సిరియా, ఇరాక్ ఈ టర్కీ దేశాల్లోని భూభాగాలు విడగొట్టుకుని రావాలి వాళ్ళు. కాబట్టి టర్కీ వాళ్ళకి ఎగ్నెస్ట్ గా చేస్తూ ఉంటుంది, వాళ్ళకి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది అనేది అపవాదం అనమాట టర్కీకి. పైగా ఈ ప్రాంతంలో ఎలాంటి గొడవలకి ఇజ్రాయెల్ కారణం అవడం వల్ల ఈ కుర్దిస్తాన్ అమెరికా కూడా సపోర్ట్ చేయవలసి వస్తుంది, ఇది ఇరాన్కి వ్యతిరేకంగా. కాబట్టి అనవసరంగా ఈ ప్రాంతంలో శాంతిని విచ్ఛిన్నం చేసేది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్, అమెరికాల మధ్య కూడా శాంతి ఒప్పందం కుదరకుండా ఆపేది ఇజ్రాయెల్. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదంలో మేము ఉన్నాం, దీనివల్లే దీన్ని ఆపేస్తానంటూ ఎడ్డగాన్ వస్తున్నాడు అనమాట. కానీ ఏం చేస్తాడు ఈ యుద్ధం అంటే హైలీ ఇంపాసిబుల్ అండి. యుద్ధం జరిగే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే టర్కీ మీద ఇటు నాటో ప్రభావం, అమెరికా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధం జరిగే అవకాశాలు తక్కువ, ఎందుకంటే ఇజ్రాయెల్ మీద టర్కీ వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. ఇజ్రాయెల్ అనేది మిలిటరీ పవర్ అనమాట అక్కడ, దాని అధునాతనం, దానికి అమెరికా సపోర్టు, నాటో దేశాల సపోర్టు ఉండడం వల్ల టర్కీ అనవసరంగా ఇంత పెద్ద యుద్ధంలోకి వెళ్లే పరిస్థితి అక్కడ లేదు. వెళితే మాత్రం టర్కీదే ఓటమి. ఎంజీ రావు గారు